కడప జిల్లా ప్రొద్దుటూరులో తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇస్తారని నమ్మించి నకిలీ బంగారు కడ్డీలు ఇచ్చి 6.5 లక్షలు మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరు మండలానికి చెందిన కన్నయ్య అలియాస్ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి నకిలీ బంగారు కడ్డీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక బాధితుడి ఫిర్యాదుతో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర బల్లేల రవికుమార్ అని ఒక కంప్లైంట్ వచ్చాడు కొంత రోజు ముందు. అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమంటే అతనికి ఇంకొక కన్నయ్య అని ఒక అతనితో కాంటాక్ట్ వచ్చింది. ఆ కన్నయ్య ఇట్లా ఆఫర్ చేశాడు, నాకు 100 గ్రామ్ మీకు 1 lakh డబ్బులు ఇస్తే నేను 100 గ్రామ్ గోల్డ్ గా ఇచ్చేస్తాను, మెర్క్యూరీ నుంచి గోల్డ్ గా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాను అని అతను చెప్పాడు. ఇతను కూడా నమ్మి ఇతనికి కొంచెం డబ్బులు అండ్ ఇది నెసెసిటీ ఉండింది కాబట్టి, అవసరం పడింది కాబట్టి ఇతనికి కూడా కొంచెం అత్యాశలు 1 lakh మాత్రం కాదు, ఆల్మోస్ట్ 6.5 lakhs ఇచ్చాడు ఇన్స్టాల్మెంట్స్ లో. 1 lakh 6.5 lakhs ఇచ్చిన తర్వాత ఇతను కాంటాక్ట్ లో లేదు. ఇప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. స్కామ్స్ ఇది చేస్తున్నారు, బెనిఫిట్ అవుతున్నారు. సో అది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. డోంట్ ట్రస్ట్ సచ్ ఫ్రాడ్స్టర్స్ అండ్ స్కామ్స్. థ్యాంక్ యూ. ఇవే ఉన్నాయి సార్, ఏమైనా కేసులు ఉన్నాయా? ఇతనికి ఇప్పుడు పాత హిస్టరీ ఏం లేదు. ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్ ఇది మాత్రమే వచ్చింది. ఇతనికి పేర్లు కూడా ఇదివరకు మన డేటాబేస్ లో ఏం దొరకలేదు. సో వేరే ఏదైనా పేర్లు వేరెక్కడైనా కంప్లైంట్ ఉంటుందా అని ఇంకా తెలిసిపోతుంది.